ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము మధ్యమ పర్వము 2వ భాగము. క్రౌంచమండలాద్యుద్ధార్థము వర్ణితము. అందు ప్రసంగవశమున నెమలి, ఎద్దు, సింహము, క్రౌంచపక్షి, కోతి అనువానిని పొరపాటుగానైన ఇంటిలో గాని, క్షేత్రమందున గాని, చెట్టు కొనగాని చూచిన వెంటనే నిలువబడి వందనము చేయవలెను. అందువలన బ్రహ్మహత్యా దోషము కూడా నశించును. వానిని పోషించుట వలన కీర్తి కలుగును. దర్శనము చేసిన పాపము పోవును. లక్ష్మి వృద్ధియగును. ఆయుర్భాగ్యమును పట్టును. నెమలి బ్రాహ్మణ రూపము, వృషభము సదాశివ రూపము, సింహము దుర్గా రూపము, క్రౌంచము నారాయణ స్వరూపము, వ్యాఘ్రము త్రిపుర సుందరి, కృష్ణ వ్యాఘ్రము కాళిక, చిత్ర కపోతకము లక్ష్మీ రూపము. స్నానము చేసి వీని దర్శనము ఇంటిలో చేసినను పోషించినను గ్రహదోషములు శాంతించును. మహాక్రౌంచము, మధ్య క్రౌంచము అను మండలములు, వానిలో చూపవలసిన రంగుల వివరములు ఇందు కలవు. అందు వాడవలసిన బియ్యపు పిండి మొదలైన వాని గురించియు ఇందు కలదు. సుభద్రము, సర్వతోభద్రము మొదలైన మండలములు, వాని నిర్మాణమును గూర్చి ఇందు విస్తరింపబడినది. శిల్పులకు వేతనాది నిర్ణయము. దక్షిణాహీనమైన మానహీనమైన గృహారామాది ప్రతిష్టలు ఫలశూన్యములు కావున వాని మానము మొదలైనవి తెలుపబడుచున్నవి. ప్రతిష్టలలో ఆచార్యుడు, హోత, యజమాని బ్రాహ్మణుడై ఉండవలెను. 80 గవ్వలు ఒక పణము, 16 పణములు ఒక పురాణము, 7 పురాణములు ఒక రజతము, 8 రజతములు ఒక సువర్ణము. ఆరామ ప్రతిష్టలలో 2 సువర్ణములు దక్షిణ ఇయ్యవలెను. నూయి త్రొవ్వుటకు సగము స్వర్ణము. తులసి, ఆమలకి యాగములకు 1 సువర్ణము. 1,00,000 హోమమున 4 సువర్ణములు. 1,00,000 హోమమున 9 సువర్ణములు. దేవతా ప్రతిష్టలో, దేవాలయ ప్రతిష్టలో 16 సువర్ణములు. తటాక పుష్కర ప్రతిష్టలందు 4వ వంతు. మహాదానము, దీక్ష, వృషోత్సర్జనము, గయా శ్రాద్ధాదులు అను వానియందు విలువ కట్టరానంత దక్షిణ ఇవ్వవలయును. దంపతులు చేయు వృషభోత్సర్జనమున 1 సువర్ణము. రాజు పన్ను వసూలు చేయుటకు దీక్షయందు, దానమందు 80 రత్తికముల బంగారము వేతనము. భారతము విన్నప్పుడు గ్రహ యాగమందు ప్రతిష్టయందు 100 రత్తికముల బంగారమును వసంగవలెను. అయత, 1,00,000, 1,00,000 హోమములందు ఇంతే దక్షిణ. ఏ దేవత క్రింద ఏ బ్రాహ్మణుని కల్పింతునో వానికే ఆయా దేవతలకు ఇవ్వవలసిన దానము ఇయ్యవలయను. యజ్ఞ దాన వ్రతాదులలో దక్షిణ ప్రత్యక్షముగా ఇయ్యవలెను. గుప్తదానము చేయరాదని భావము. దాసీ దాసాది దానములు, గోదానము మొదలైనవి మనసా సంకల్పించి వానికి పరివర్తనముగా ద్రవ్యము గాని మరి ఏది గాని ఇయ్యవచ్చును. ఒక్కనికే అనేక దానములు వేరే వేరే చేయవచ్చును. రత్నదానమునకు బంగారము దక్షిణ ఇయ్యవలెను. బంగారు దానమునకు వెండి దక్షిణ, వెండికి బంగారము దక్షిణ, భూమికి భూమియే దక్షిణ, వస్త్రమునకు వస్త్రమే, పానీయమునకు పానీయమే, ధాన్యమునకు ధాన్యమే. గజదానమునకు ఛాగము, గుర్రమునకు మేక, పశువులకు 4 కాళ్ల జంతువులు, దేవునికి దేవుడే దక్షిణ.
యజ్ఞమునందు ఆచార్యునకు ఒక భాగము, ఋత్విక్కులకు 3 భాగములు ఇయ్యవలయును. ఈ చెప్పిన లెక్క ప్రకారము చేయలేకపోయినచో యజ్ఞ సిద్ధి కొరకు దేవతను, పుస్తకము, రత్నము, గోవులు, ధాన్యము, నువ్వులు, సమేరు ఫలములు, పువ్వులు ఇయ్యవలెను. 4 చక్రములు గల జనార్దనమూర్తి అయిన సాలగ్రామము ఇయ్యవలెను. శ్వేతలింగము, రత్నలింగము, ఇంద్రనీలాధికము గాని, దక్షిణావర్త శంఖము గాని, హరివంశము గాని ఇవ్వవలయును. సామాన్య లింగము, శ్రీధరమూర్తి, అనంతమూర్తి, బాణలింగము, పుస్తకము అనునవి 8వ వంతు స్వర్ణముతో దానమియ్యవలెను. జ్యోతిషమునకు సగము సువర్ణము, వృషోత్సర్జనమున రజతములో సగము, హరివంశమున 100 శ్లోకములకు 1 సువర్ణమును ఇయ్యవలెను. ధర్మశాస్త్ర శ్లోకములు 1000 చెప్పించుకున్న 3 రజతములు ఇవ్వవలయును. కపిల గోదానమున సగము సువర్ణము, సామాన్య ధేను దానమునకు ప్రాయశ్చిత్తార్థముగా చేయు గోదానమునందును పురాణ పరిమాణమైన బంగారమును ఇయ్యవలయును. నల్లని ఎద్దును విడిచినప్పుడు 6 పురాణములు, తెల్లని వృషభమును వదిలినప్పుడు 9 పురాణములు దక్షిణ ఇయ్యవలయును. నీల వృషభోత్సర్జనము దక్షిణ ఇయ్యవలయును. నీల వృషభోత్సర్జనమునందు 32 పురాణముల బంగారమును ఇయ్యవలెను. సమేరు యొక్క ప్రతి చక్రమును దానమిచ్చున్నప్పుడు 12 బంగారు రత్తికములు ఒసగవలయును. మారేడు పండు దానమించినంత మాత్రమున 3 పురాణముల బంగారము దక్షిణ ఇవ్వవలెను. 1 ఉసిరి పండునకు ప్రత్యేకము మాషమెత్తుగల వెండి దక్షిణ ఇవ్వనగును. ఇది మూల్య పద్ధతి. ఆ మీద పూర్ణపాత్రము విషయము తెలుపబడినది. చతురస్రాది కుండ నిర్మాణమునకు ఇయ్యవలసిన వెల వర్ణింపబడినది. రోజు కూలీని గురించి కూడా ఉన్నది. బంగారపు పనికి రోజుకొక్క పణం ఇవ్వవలయును. రత్న కుట్టిమ నిర్మాణమున రోజుకు పురాణం ఇవ్వనగును. వెండి కుట్టిమమునకు దానిలో సగము, స్ఫటికము నొరయుటకు రోజుకు 2 పణములు, రత్నపు పనికి రత్నమునకు దొలవేయుటకు కాకిని పరిమాణమైన వెల ఇవ్వవలయును. స్ఫటికము మణిమేధకు 4 వరాటికలు, కంచు మొదలైన వాని నిర్మాణమునందు కంచు నూదుటకు 3 పణములు, ఒక్క పనికి దానిలో సగము, గోవుల పాలు పితుకుటకు 4 వరాటములు, వస్త్రములు నేయుటకు 3 పణములు, అవివస్త్ర నిర్మాణమునకు 10 కాకినులు, విధాన వస్త్రమునకు 3 పణములు, కట్టుబట్టకు కండువాకు 2 పణములు, వెదరు పనికి రోజునకు పణము మీదనొక కాకిని, లోహపు పనికి అంతే. మంగళకి శిరో వపనమునకు 10 కాకినులు, గడ్డము గోళ్ళు మాత్రమునకైనచో 2 కాకినులు, స్త్రీల గోళ్ల మీద చిత్తరువులు రంగులు వేయు పనికి పణము పైన 1 కాకిని కూలి. స్తనముల మీద చేసిన పత్ర రచనకును అంతే. పాపిడియందు, అలకలయందు, ముంగురులయందు చేసిన రచనకు 4 పణములు. పాదములకు, మెడకు, గుహ్యావయములందు చేసిన చిత్రములకు, రంగులకు 3.5 పణములు వేతనం ఇయ్యవలయును. ధాన్యము చల్లికకు రోజునకు 1 పణము. ఉప్పు పంటకునంతే. పోక చెట్లు నాటుటకునంతే. దండ పత్రమునకు చేయు సంస్కారమునకు, మిరియాలకు 2 పణములు. ప్రతి దుక్కికి 1 పణము మీద 1 కాకిని. చక్రమునకు 3 పణములు. దున్నపోతుల బండికి 4 పణములు. నరులు మోయు వాహనమునకు 1 పణము పైన 1 పణము పైన 10 కాకినులు. దాసీలకు గర్ధబములకు 2 కాకినులు ఎక్కువ. నూనె కారము అంటిన వస్త్రములు ఉతుకుటకు పై రీతిగానే పెద్దవి వెడల్పు గలవి అగు వస్త్రములకు వానిని బట్టి పెంచవలయును. ప్రొద్దున అప్పటికప్పుడు జాడించి ఇచ్చుటకు పై దానిలో సగము,
తెల్లని బట్టకు కొంచెము తగ్గించవచ్చును, మరీ సన్నని బట్ట అయినచో పెంచవలయును. బెల్లు విరచుటకు, చెరకు నరకుటకు, పుష్ప సంస్కారమునకు 10 కాకినులు, మాల కట్టుటకు 1 కాకిని, కంఠమాల కట్టుటకు రెట్టింపు, 2 అంగుళములు కట్టిన శిరోమాలయగును, 3 హస్తములున్న కంఠమాలయగును, అది నాభికమము దాకా యుండును. దీనికి 3 కాకినులు, మాలతి, తులసి, జాజి మల్లి, దవనము, మరువము, వకులము కలిపి కట్టిన పై వెలలో సగమివ్వవలెను. నేతి దీపమునకు ప్రతి యామమునకు మాషమెత్తు రజతము, నూనె అయిన 1 కాకిని చాలును. అంగుళున్నర గుడ్డ వత్తి వేయవలయును, 6 అంగుళముల కంటే మించరాదు. 25 దారపు పోగులతో 5 అంగుళముల పొడవైన వర్తి చేయవలయును. 1 హస్తము ఎత్తు పెమ్మాయైన నీచము, హస్తము మీద గుప్పెడున్న మధ్యమము, 3-4 హస్తములున్న ఉత్తమమానము. బంగారు సెమ్మ మీద దీపముంచిన రాజు నశించును, వెండిదైనచో సర్వకామప్రదము, రాగిదైన నాయక్షయము. ఇనువది దుర్గతినిచ్చును, ఇనుముది దుర్గతినిచ్చును. కరమర్దము చాలా మంచిది. కంచు సెమ్మె గాని ఇత్తడి భయము గాని లేనప్పుడు మట్టి సెమ్మ గాని ఉత్తమములు. మట్టి సెమ్మకు కొలత లేదు. దశాంగము ధూపము వేయుటకు 3 పణములు, 12 అంగుళముల వత్తిని ధూపమునకు ఉపయోగింపవచ్చును. 5 హస్తముల ప్రమాణము కూడా ధూపవర్తి చేయవచ్చును. 25 హస్తముల పొడవైనది మహావర్తి అనబడును. ఇంతటితో శ్రీ భవిష్య మహాపురాణములో మధ్యమ పర్వములో 2వ భాగములో కొంత భాగము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.